హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగ గర్జనకు కాంగ్రెస్ సమయత్వం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిన్న కూడా మనం దీనికి సంబంధించి అయితే అప్డేట్ చూసాం. సో ఈరోజు అయితే చాలా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి న్యూస్ అయితే వచ్చింది. సో మొదట ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వహించాలనే నిర్ణయం. చివరి సభకు సోనియా లేదా రాహుల్ అంటూ ఇక్కడ చూడవచ్చు. ప్రతిపక్ష పార్టీలతో నేడు గాంధీ భవన్లో సమావేశం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మరొక న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే నిరుద్యోగ పోరుకు రాహుల్ అంటూ చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ సాక్షి న్యూస్ పేపర్లో నిరుద్యోగంపై కాంగ్రెస్ సమరబేరి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వచ్చే నెల 2 నుంచి డిసెంబర్ 9 వరకు పోరాటం. నేడు గాంధీ భవన్లో ప్రతిపక్షాల నేతలతో సమావేశం. 27న భారత్ బంద్కు ప్లాన్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిరుద్యోగ గర్జనకు సంబంధించి సీరియస్గా అయితే వీళ్ళైతే పోరాటం చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దానికి సంబంధించి ప్రతిపక్షాలతో ఈరోజు గాంధీ భవన్లో సమావేశం కూడా కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది 100% సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకున్నాం. సో సక్సెస్ కావాలనుకునే ప్రతి అభ్యర్థి వీడియోని లైక్ చేయండి అండ్ నిరుద్యోగులకు దీన్ని అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు పోలీస్ ఉద్యోగాలకు ఫ్రీ ట్రైనింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది కూడా మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈరోజు అయితే వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 22 నుంచి ప్రారంభం. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి అంటూ చూడవచ్చు. సో బీసీ స్టడీ సర్కిల్లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఫ్రీ కోచింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అయినటువంటి బాలాచారి గారు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు కోవిడ్ సంక్షోభం నుంచి ఆన్లైన్లో శిక్షణ కొనసాగింది. సో ఇక ఆఫ్లైన్లోనూ నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 స్టడీ సర్కిళ్లు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. జనరల్ స్టడీస్, ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ తదితర అంశాలపై 60 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో ఈ కోచింగ్ కోసం 15,622 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి వారికి బ్యాచ్ల వారిగా ఈ కోచింగ్ ఉన్నట్లయితే తెలిపారు. సో ఇప్పటికీ అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రం వీటికి వెళ్ళే విధంగా అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు దగ్గరే ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళి అడ్మిషన్ పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. అంటే ఆల్రెడీ అప్లై చేసుకుని ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు అనుకుంటాం, మేబీ వాళ్ళకి మాత్రమే ఈ కోచింగ్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే తుది దశకు ఉద్యోగాల కసరత అంటూ ఇక్కడ మరొక న్యూస్ చూడవచ్చు. కొనసాగుతున్నటువంటి పోస్టుల వర్గీకరణ ప్రక్రియ, ఒకే కేడర్ పోస్టులన్నీ ఏకరూప భర్తీ విధానం అంటూ ఇక్కడ మనకు వార్తా న్యూస్ పేపర్లో అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. తెలంగాణలో ఉద్యోగాల కసరత్తు చివరి దశకు చేరుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం 2018కి అనుగుణంగా ఉద్యోగాల కసరత్తు కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కొత్త జోనల్ విధానంలో మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో పోస్టుల వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత శాఖల్లో కేడర్ వారీగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్న ఖాళీల తదితర వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు, న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఖచ్చితమైనటువంటి వివరాలు ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులు జిల్లా, జోనల్ వారీగా కేటాయింపులు చేసి ఖచ్చితమైనటువంటి ఖాళీలు మరోసారి నిర్ధారించనున్నట్లు ఆర్థిక శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. సో కొత్త జోనల్ విధానం ప్రకారం తెలంగాణకు 7 జోన్లు, 2 మల్టీ జోన్లు అయితే విభజించిన విషయం మనకు తెలిసింది. ఆల్రెడీ దీని గురించి వరకు చూసాం. అయితే ఇప్పటికే ప్రాథమికంగా మనకు 65,000 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇంకా ఈ జోన్లు, మల్టీ జోన్ వంటి ప్రక్రియ పూర్తి అయితే ఇంకా కొన్ని ఖాళీల సంఖ్య పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే వార్తా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే టెట్ జరపకుండా నియామకాలు ఎలాంటి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఈ న్యూస్ పేపర్లో మనకు టెట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో 4 ఏళ్లుగా జరగని ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాష్ట్రంలో చివరిసారిగా 2017 జూలై 23 నిర్వహణ. విద్యాశాఖకు ప్రతిపాదన పంపిన ప్రభుత్వం స్పందన కరువు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వేగంగా ఉద్యోగాలను చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తప్పనిసరి అయినటువంటి టెట్ అనేటువంటి నిర్వహించడం మర్చిపోయిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. జాతీయ ఉపాధ్యాయ
విద్యా మండలి అయినటువంటి ఎన్సీఆర్టీ నిబంధన ప్రకారం కనీసం ఏడాదికి ఒకసారి అయినటువంటి టెట్ పరీక్ష అనేది జరపవలసి ఉంటుంది. కాకపోతే గత 3 సంవత్సరాల నుంచి మనకు రాష్ట్రంలో ఈ టెట్ పరీక్ష అయితే జరపలేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రోజు. సో వీటిని జరపకుండా నెక్స్ట్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నియామకాలు ఎలా చేపడతారని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. సో ఇప్పటి వరకు రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణత సాధించినటువంటి వివరాలు కూడా మనకు ఒక టేబుల్ రూపంలో ఇక్కడ గ్రాఫ్ రూపంలో అయితే చూడవచ్చు. 2016, 2017. సో మనకు 2017 జూలై 23 లాస్ట్ టైం అయితే నిర్వహించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మనకు ఈ టెట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గురుకులాలకై ఆదర్శ పాఠశాలకై తప్పదు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి కూడా మనకి టెట్ అనేది కంపల్సరీ కనుక ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కంపల్సరీ ఈ టెట్ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకు ఈనా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మళ్ళీ అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఊసెత్తని రాష్ట్ర సర్కార్. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ 50,000 పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి 9 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో 1,500 పోస్టులు అవుట్ సోర్సింగ్. గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి. రెగ్యులర్ పోస్టుల భర్తీ లేక నిరుద్యోగులు ఆందోళన. కోచింగ్ సెంటర్లను ఖాళీ చేసి వెళ్తున్నటువంటి నిరుద్యోగులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర సర్కార్ మళ్ళీ అవుట్ సోర్సింగ్ పద్ధతిని ఎంచుకుంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాటెత్తడం లేదు. రెగ్యులర్ పోస్టుల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను అవుట్ సోర్సింగ్ అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ రూపంలో నింపుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. జూనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ లెక్చరర్ దాకా ఇట్లే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం హెల్త్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా మైనారిటీ బీసీ గురుకులాల్లో ఇదే ప్రాసెస్ నడుస్తుంది. రాష్ట్రం ఏర్పడ్డాక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని, ఖాళీలన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తామని చెప్పేసి మనకు ఉద్యమం టైంలో కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో అధికారం వచ్చాక అనుసరిస్తున్నటువంటి తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెద్దగా రెగ్యులర్ పోస్టుల భర్తీ లేదు. 2-3 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. త్వరలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని 9 నెలల కింద సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి చాలామంది నిరుద్యోగులు వేలకు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది 100% నిజం. సో లాస్ట్ 9 months బ్యాక్ మాకు ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేదు. సో ఉన్నటువంటి వాటిని మళ్ళీ అవుట్ సోర్సింగ్ అండ్ రెగ్యులర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నింపుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించి ఈ మధ్యలో వచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ గురుకులలో ఇదే ప్రాసెస్ కొనసాగుతున్నట్లు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్ మనం చూడవచ్చు. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి చూసాం. సో వీటి గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి, మన సెకండ్ ఛానల్లో చెప్పాను అది. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. IESI నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ దీనిలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు. 50 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే పూర్తి వివరాలకు వెబ్సైట్కి వెళ్ళి చూడమంటున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 26 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను, మీరు దాంట్లో అయితే జాయిన్ కండి. ఇంకా పాలమూరు యూనివర్సిటీలో, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీలో కొన్ని ఉద్యోగాల కోసం పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడవచ్చు బాటనీ, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్, మైక్రోబయాలజీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో సెప్టెంబర్ 23 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు లభిస్తాయి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.